సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ముషీరాబాద్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఒక నలుగురు వ్యక్తులు తమను వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటున్నారనే కారణంగా కూడా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా తనను వ్యాపారం చేసుకోనివ్వటం లేదు, పదే పదే తనను అడ్డుకుంటున్నారు, అన్నీ చెల్లించినప్పటికి కూడా తమను వేధిస్తున్నారనే కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా సెల్ఫీ వీడియో తీసుకుని మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఇది ఎట్లా జరిగింది, ఏంటి, మీకు ఏమైనా తెలుసా? చనిపోయిన బాబు నా కుమారుడు. ఇది మేము మూడో తరం అక్కడ వ్యాపారం చేయడము. 1972 జనవరి 26 రోజులు మేము స్థాపించినాము. ఇప్పటికీ 54 ఏళ్ళు అవుతుంది. నా కొడుకు, మా నాయన తర్వాత నేను ఇప్పుడు మా కొడుకు చేస్తున్నాడు. అయితే బొగ్గుల వ్యాపారం ఉండే మాది. ఆ బొగ్గుల వ్యాపారం నడుచులేని చెప్పేసి వ్యాపారం మార్చనీకని చెప్పేసి వాళ్ళకు మేము ప్రయత్నం చేస్తే ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని మా గోడ కూడా మొత్తం 300 గజాల జాగాలో 150 గజాలు తీసుకొని మిగతా మా గోడ కట్టి మాకు ఇచ్చింది. దాంట్లో మేము షోరూమ్ పెట్టినాం. మంచి చేపలు దానికి 30 లక్షలు ఖర్చు పెట్టి మేము షోరూమ్ పెట్టిన దానికి సివరేజ్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్ ఇస్తాను అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ కూడా మా దగ్గర ఉంది. దాని అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత సివరేజ్ వాటర్ ఇస్తలేరు. పైనుంచి ఇవాళ రేపు అనుకుంటా 15 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిచయం చేస్తున్న వాళ్ళు. మా కొడుకు ఫిటమైపోయింది. ఇక ఒకడు ఒప్పుకుంటాడు, ఒకడు ఒప్పుకోడు. ఆఖరికి మేము బలాలా కూడా మాకు సపోర్ట్ చేసిండు. బలాలా సపోర్ట్ చేసి 2 ఏళ్ళు ఆయన ప్రయత్నం చేసిండు ఈ దుగ్నం ఇప్పేయడానికి, దుగ్నము స్టార్ట్ చేయడానికి. అప్పుడు కూడా వాళ్ళు వినలేదు. వినకుండా మూర్ఖత్వం చేస్తే మొన్న ఒక 15 రోజుల కింద మళ్ళీ ఒకసారి లాస్ట్ ఛాన్స్ మనం పోయినాం. అక్కడికి పోతే వాళ్ళు ఇంకొక వేరే తీర్పు చెప్తున్నారు. దానికి మేము ఒప్పుకోకుండా వచ్చేసినాం. అయితే మా కొడుకు అన్నాడు, నాయన వాళ్ళు వచ్చినప్పుడే చూసుకుందాం పోతులే అనుకున్నారు. కానీ ఈ 15 రోజుల వానికి మనసులో ఏమనిపించిందో 4 నెలల కిందనే బిడ్డ పెళ్లి చేసాడు. పెళ్లి కూడా బ్రహ్మాండంగా చేసాడు. ఒక మినిస్టర్ హోదాలో పెళ్లి చేసాడు. అటువంటి వాడు ఈరోజు ఈ 4-5 రోజులు, వారం 10 రోజుల నుంచి వానికి ఇక వ్యాయామం నేను చేయలేను, వయసు కూడా అయిపోతుంది, ఆయనకి ఫెడప్ అయిపోయి ఆ మూర్ఖులు నలుగురు మూర్ఖులు అక్కడ ఉన్నారు. కాదారని చెప్పేసి చోటుబాయ్, షాహిద్, ఖాలిద్, అక్బర్ ఈ నలుగురు వ్యక్తులు ప్రతిదానికి అడ్డుపడము, ఆ కనెక్షన్ ఇవ్వనీయకపోవడము. దానివల్ల మా కొడుకు ఫెడప్ అయిపోయి ఊరేసుకొని చనిపోయిండు. కానీ న్యాయం ఇప్పుడు మాకేం న్యాయం చేస్తారు అది మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. మీ ద్వారా 15 ఏళ్ళ నుంచి కూడా ఇట్లనే జరుగుతుందని చెప్తారు, మీకు అగ్రిమెంట్ ఉందని చెప్తారు. ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందన్న? ఏందో వాళ్ళ సంగతి మాకు అర్థం కాదు. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏసీపీ కానీ ఇన్స్పెక్టర్ కానీ అడిగినారు, మీ ఉద్దేశం ఏంటని. లేలే మేము బొగ్గులు ఎదుకున్న ముందు కదా ఆయనకే ఇస్తాం, మేము వేరే వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు. అన్నీ చెప్తారు, అన్నీ అవుతాయి, మళ్ళీ అగ్రిమెంట్ రాస్తారు, మళ్ళీ అడ్డుపడతారు. 300 గజాలకి 100 గజాలు తీసుకొని కూడా మాకు రూమ్ కట్టించారు, స్ట్రక్చర్ కట్టించేసారు. మీరు వాళ్ళకు చేసుకుంటే వాళ్ళు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మొత్తం 30 లక్షల రూపాయలు మొత్తం షోరూమ్ తయారు చేసినాము. వాళ్ళే చెప్పి షోరూమ్ కట్టుకోమని. కట్టుకున్న తర్వాత 30 లక్షలు లాస్, 100 గజాలు అవిపోయినాయి, మనిషి సాగుపోయింది. ఇంత న్యాయమా? అంటే రెగ్యులర్గా ఇప్పుడు 15 రోజుల నుంచి ఇబ్బందులు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తారు కదా, మీకు ఎప్పుడైనా చెప్పారా? జీవితం ఏజ్ అయిపోయింది. మేము పోయినాం కదా, వాళ్ళు రమ్మంటే పోయినాము. ఆ పిలిచిన రోజు ఇంకా వేరే ఏదో చెప్తున్నారు మాకు. అది మాకు ఒప్పందం కుదరలే, మాకు మంచిగా అనిపించలేదు. మా కొడుకు అన్నాడు, ఈ నాయనతో అయితట్లేదు, మనం వెళ్ళిపోదాం. వాళ్ళు మనకు అన్నీ ఒప్పుకొని మనకి ఇద్దనే వద్దామని చెప్పి అనుకున్నాం. అన్న లోపల వాళ్ళు మనం పిలుస్తలేరు. మా కొడుకు ఫెడప్ అయిపోయాడు. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు న్యాయం చేకూర్చాలి, ఆ నలుగురికి శిక్ష పడాలి, ఆ జాగా మాకు ఇప్పించేసేయాలి. ఆ జాగా కూడా గవర్నమెంట్ జాగా. 83లా గవర్నమెంట్ మాకు నోటీస్ పంపించింది, ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పి. కానీ భగవంతుని అల్లా అన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్పేసి మేము ఒప్పుకోలే. మేము వాళ్ళకే ఉండని, మేము కిరాయి కడతాము, ఉంటామని చెప్పేసినాం. మేము మా న్యాయంతో మేము అందరం ఒకటే అని చెప్పి మేము చెప్పినాం. హిందువులు వేరే, ముస్లిం వేరే అని చెప్పేసి. ఇంకొకటి, ఎన్ని రోజులు పోయినా ఎప్పుడు పోయినా వాళ్ళ దగ్గరికి నేను నా కొడుకు ఏమవుతుంటే ఎందుకంటే కమ్యూనల్ రైట్స్ కావద్దని చెప్పేసి
వాళ్ళ పోలీసు వాళ్ళకు కూడా గుర్తు. వాళ్ళు ముందు వస్తారు కానీ మేము మాత్రం ముగ్గురే పోతాం అట్లా అంత హరాస్మెంట్. వాళ్ళు ఎందుకు మళ్ళీ పార్కింగ్ అని చెప్పి వాళ్ళు మాత్రం రోడ్డు మీద మసది కట్టొచ్చు. వాళ్ళేమో పార్కింగ్ కావాలి లేదని చెప్పేసి మస్కది వాటర్ మిల్క్ షెడ్ వాళ్ళు కట్టుకోవచ్చు, వాళ్ళు కట్టుకోవచ్చు. ఫైనల్గా చెప్పండి అన్న, మీరు ఏం కోరుకుంటున్నారో, మీకు ఎట్లా న్యాయం కావాలి? ఎవరైతే మాకు అన్యాయం చేసిండ్రో ఆ మస్జిద్ వాళ్ళు కానీ ఆ నలుగురు ఉన్న ఎవరుతున్నారో వాళ్ళకి శిక్ష పడాలి. మాకు ఆ జాగా మాకు పర్మనెంట్ ఇప్పించాలి. ఏదైతే యాదగిరి కుటుంబ సభ్యులు ముషిరాబాద్ వాసిని, ఆయన మా చిన్నప్పటి ఫ్రెండే అండి. ఆయన ఇక్కడే ముషిరాబాద్ వాసి, సామాజికవేత్త. అది కాకుండా వినాయకుని నిమజ్జనం చేయడము, వినాయకుని పెట్టడం కోసము, అలాగే మరి దుర్గామాత కోసం చేయడము, సోషల్ వర్క్ చేయడము, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చాలా మంచి మంచి పనులు చేసేవాడు. ఆయనకు పేరు చాలా ఉంది, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు. యాదగిరి, అందరు గిరి అని అందరూ పిలుస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈయన ఇట్లా సూసైడ్ చేసుకున్నారని తెలిసేసరికి చాలామంది దిగ్భ్రాంతి చెందిరు. స్నేహితులు అందరూ బాధపడుతారు. క్లాస్మేట్లు కానీ, బంధువులు కానీ, బస్తీ వాసులు కానీ ప్రతి ఒక్కరు చాలా బాధపడుతారు, ఆడవాళ్ళు కానీ. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఇలా ఎందుకు చేసుకున్నాడో కూడా ఎవరికి అర్థమవుతలేదు. ఏం చెప్పాలో కూడా మాకు తెలియదు. ఈ ఇష్యూ ఆల్రెడీ 10-15 ఏళ్ళ నుంచి నడుస్తుందని చెప్తుర్రు. మీకు యాదగిరికి మీకు ఎన్నేళ్ళ పరిచయం ఉంది? ఇన్సిడెంట్ గురించి ఎప్పుడన్నా చెప్పుకుండా మీతో? మాకు ఒక 20 ఏళ్ళ నుండి ఆయనకు పరిచయమే అండి. అంటే గొడవలు అవుతున్న సంగతి మాత్రం మాకేం తెలియదు. గొడవలు అవుతున్నాయి అంటే మామూలు జనరల్గా అందరికీ గొడవలు ఉంటాయి కాబట్టి ఏ గొడవలు అవుతున్నాయో సరిగ్గా తెలియదు. మళ్ళీ తర్వాత ఈరోజు చూస్తే కనుక వాట్సాప్లో అంతా వచ్చింది, ల్యాండ్ గొడవ అది ఇది అని చెప్పారు. మళ్ళీ ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు కదండి. కోర్టులో కేసు ఉంది, ల్యాండ్ ఇష్యూ అయింది, అది మళ్ళీ వాళ్ళ మీరే రాసుకోమని కూడా చెప్పారని చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీకు ఐడియా ఉందా? మేము కూడా మొబైల్లో చూసాము. మీడియా ఇప్పుడు ఫాస్ట్ ఉంది కదండి, జనాలు ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల్లో మనకు వచ్చేస్తుంది కాబట్టి మేము కూడా మీడియాలో పొద్దుగాల చూసాము. ఆయన కూడా వీడియో పెట్టాడు. ఆయనకున్న ప్రాబ్లమ్స్, ఎవరో ప్రాబ్లం క్రియేట్ చేశారు, వాళ్ళందరి పేరు కూడా చెప్పేసి ఆయన కూడా చాలా బాధపడి వీళ్ళ టార్చర్ భరించలేకనే నేను ఇలాంటి దుస్సాహసానికి ఒడిగడ్డానని చెప్పేసి ఆయన చెప్పిండు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజైతే యాదగిరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సయ్యద్ ఏదైతే ఆత్మహత్యకు ముందు యాదగిరి తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. స్థానికంగా జమిస్తాన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి మసీద్ పక్కనే ఒక షాప్ ఏర్పాటు చేసుకుని గతంలో బొగ్గుల దుకాణాన్ని అయితే కుటుంబ వారసత్వంగా 3 తరాల నుంచి కూడా వీళ్ళు బొగ్గుల వ్యాపారం చేస్తున్నారు. అక్కడ మసీదుకు సంబంధించిన స్థలంతో పాటు వీరికి కూడా అందులో వాటా ఉంది. వీరిద్దరూ కలిసి అక్కడ అంటే మసీద్ పక్కనే ఉన్నటువంటి స్థలంలో కూడా దీర్ఘకాలికంగా వీళ్ళు కుటుంబ వ్యాపారాన్ని అయితే చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ వ్యాపారానికి సంబంధించి బొగ్గుల దుకాణాన్ని మార్చి మరో షాపు ఏర్పాటు చేసుకుందాం అనేది వారు నిర్ణయించుకున్న పరిస్థితులలో అక్కడ ఒక 4 వ్యక్తులు మాత్రం వీరిని పదే అడ్డుకోవడం, అక్కడ శానిటేషన్ వర్క్స్ కానీ డ్రైనేజీ లైన్స్ ఇట్లాంటి పనులు చేసేందుకు వెళ్తున్న క్రమంలో పదే అడ్డుకుంటున్న క్రమంలో మానసికంగా ఒత్తిడికి గురైనటువంటి యాదగిరి అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఇతర ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా అంతా మసీద్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఎంఐఎం పార్టీ నేతలు కూడా వారికి మద్దతుగా ఉన్నారు. వాళ్ళందరికీ విషయం అంతా నోటీస్లో ఉంది. ఎట్లాంటి ఘర్షణ కూడా తమ మధ్య లేదు. దాదాపు 3 తరాల నుంచి కూడా మేమంతా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తాము అవసరం లేదు, ఏదైతే ఫ్రెండ్లీగా ఉన్న వాతావరణాన్ని కాంప్లికేట్ చేసుకునే ఇష్టం లేకపోవడం కారణంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అయినా కూడా వ్యాపారం కొనసాగిస్తున్న క్రమంలో ఒక 4 వ్యక్తులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్న క్రమంలో 15 రోజులుగా కూడా యాదగిరి ముభావంగా ఉంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఈ రకంగా ఆత్మహత్య చేసుకున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆత్మహత్యకు ఈ రకంగా వేధింపులకు గురి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలనేది ఇప్పుడు యాదగిరి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే యాదగిరి అంతిమ క్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఆయన అంతిమ క్రియలు కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సయ్యద్ అయితే ఏదైతే అందరూ ఇతర హిందూ ముస్లిం కమ్యూనిటీ ఎంతో చాలా శాంతియుతంగా సామరస్యంగా కూడా 3 తరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ అందులో ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులు మాత్రం తమ అబ్బాయిని చాలా కాలంగా వేధిస్తున్నారు. ఆ విషయాన్ని కూడా పదే చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టు ఏదైతే కాంప్రమైజ్ పద్ధతిలో కాకుండా కావాలని విషయాన్ని కాంప్లికేట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు వచ్చినప్పుడే మాట్లాడుకుందాం అనే ధోరణిలో కూడా ఆయన ఉన్నప్పటికీ కూడా యాదగిరి ఎందుకో ఇక్కడ చాలా యాక్టివ్గా కూడా ఉండే పర్సన్, సోషల్ యాక్టివిటీస్లో కూడా
చాలా యాక్టివ్గా ఉంటాడు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎట్లాంటి వివాదాలు కూడా లేవు. వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ అన్నదమ్ములు కూడా సోషల్ యాక్టివిటీలో చాలా ముందుంటారు. ఇక్కడ అందరికీ సుపరిచితం. దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి కానీ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ రకంగా ఎందుకు చేశారనేది తమకు తెలియదంటూ కూడా చెప్తున్నారు. అదే సమయంలో ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా మారినటువంటి పరిస్థితులలో ఇటు ముషీరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం చూస్తే ఇటు ఈ పక్క వెనక సందులో వీళ్ళ యాదగిరి వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇటు 3 వైపులా కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జమిస్తాన్పూర్ ఏరియా ఏదైతే మస్జిద్ స్థలం అనుకుంటున్నామో ఆ మస్జిద్ స్థలానికి సంబంధించి కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కమ్యూనల్ గొడవలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అనుకోని ఘటనలు ఏవి కూడా జరగకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యాదగిరి మృతి ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ యాదగిరి మృతి అయితే ఇప్పుడు ఇక్కడ సంచలనంగా మారింది. ప్రధానంగా ఆత్మహత్యకు ముందు ఆయన తీసినటువంటి వీడియో బేస్ చేసుకొని కేసు నమోదు చేయడంతో పాటు ఎవరైతే ఈ రకంగా వివరించిన 4 వ్యక్తులను కూడా చట్టపరంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా యాదగిరి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. యాదగిరి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం జరిగింది. వారైతే చాలా క్లియర్గా చెప్తున్నారు. యాదగిరి తండ్రితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే 3 తరాల నుంచి యాదగిరి తాత దగ్గర నుంచి కూడా వాళ్ళ తాత, తండ్రి, ఇతను కూడా 3 తరాల నుంచి బొగ్గుల వ్యాపారం అయితే చేస్తున్నారు. సేమ్ అదే మస్జిద్ ఆ ఏరియాలో ఉన్నటువంటి షాప్లోనే వాళ్ళు కంటిన్యూటీగా వంశపారంపర్యంగా కూడా బిజినెస్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు అయితే లేవు. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ మస్జిద్ కమిటీలో ఉండేటువంటి ముస్లిం నేతలు, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా సామరస్యంగా సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగింది అనేది కూడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడు ఇలాంటి ఇబ్బందికి రాలేదు. కానీ గత 10 సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాలకు పైగా కూడా యాదగిరిని పర్సనల్గా కూడా ఇమేజ్ చేయడం కానీ, ఇమ్యులేట్ చేసేటువంటి కార్యక్రమాలు ఇలాంటివి కూడా ఈ 4 వ్యక్తులు పదే చేస్తూ వస్తున్నట్టుగా కూడా వారి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అనేక సార్లు చాలా ధైర్యంగా కానీ ఇటు పెద్దల ద్వారా కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో ఈ 4కి సంబంధించి అయితే పోలీసులు అరెస్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు సయ్యద్. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ ముస్లిం హిందూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జమిస్తాన్పూర్, ముషీరాబాద్ ఈ ఏరియాలో మాత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా యాదగిరికి ఇంటి వైపు వచ్చేటువంటి దారులన్నీ కూడా బారికేడ్లతో మూసివేయడం జరిగింది. అంత్యక్రియలు కొనసాగుతున్న క్రమంలో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ముగించే వరకు కూడా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. యాదగిరి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు, ఎవరి వల్ల అయితే ఎవరి వేధింపుల కారణంగా తమ కుటుంబ సభ్యుని కోల్పోయామో వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే హిందూ ముస్లిం బాయి అనుకుంటూ తమకు చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా తాము రిజిస్ట్రేషన్ చేసుకోలేదనేది వారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అతని మృతికి కారణమైనటువంటి వారిని మాత్రం చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో రమేష్, హైదరాబాద్.